అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం పొంటి సముద్రంలో 300 ఏళ్ల కిందట మునిగిన ట్రెజర్ పోస్ట్ అనే స్పెయిన్ దేశపోల షిప్పుల సముద్ర గర్భంలో నిధి నిక్షేపాలు దేవులాడే ట్రెజర్ అంటర్స్ టీమోలకు దొరికిన బంగారు ఎండి బిల్లలు ఇవన్నీ మొత్తం జంగు పట్టి రంగు మారినాయి. 300 ఏళ్ల కిందట అంటే ఇప్పటి లెక్క బిల్లలు గుండ్రంగా ఉండకపోవునట. అందుకే ఇట్లా రకరకాల ఆకారాలు ఉన్నాయి. కొన్నిటి మీద నెంబర్లు, దేశాలు, అప్పటి రాజుల ముద్రలు ఉన్నాయి. మొత్తం 1000 బిల్లలు దొరికినాయట. ఎంత లేదన్నా $1 మిలియన్, అంటే మన పైకంలా 8,88,00,000 ఇలువ ఉంటాయట. అప్పట్లో 1715ల అమెరికా దిక్కొస్తున్న పడవ సముద్రంలో హరికేనసుంటి పెద్ద తుఫాన్ లేచి మునిగిపోయిందట. అయితే అప్పుడు మునిగిన పడవల $400 మిలియన్ సొమ్ము ఉండేనట. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు దొరికినాయి చాలా తక్కువేనట. మరి ఇన్నేళ్ల సంది ఎంకులాడితేనే గీని దొరికినాయి. ఇంకా ఏడేడో పడ్డాయో శిల్లంకల్లం అంటున్నారు ఈ నిధి జాడ పట్టిన వాళ్ళు. దొరికిన బిల్లలన్నింటినీ ఇట్లా ముంగట పెట్టి ఇవి ఎప్పటి ఏడికేలు ఎటు పట్టుకొస్తుంటే మునిగిందన్న ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిర్రు. అసలు ఇప్పుడు దొరికిన వాటి ఇలువ చూస్తే షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు వీళ్ళ దేవులాటకయ్యే ఖర్చే ఎక్కుంటదట. అయినా ఈ ట్రెజర్ అంటర్లకు ఇదో హాబీలు ఎక్కువ ఉంటది అన్నట్టు. కానీ చూస్తుంటే మనకు కూడా వెనకట మన తాతల కాలంలో దాచిన గుప్త నిధులు దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుందిలే. అట దొరికిన వాళ్ళు మస్తుకుంటారు కానీ బయట పడరు కదా.